Hi viewers, welcome to our channel. 10th class maths coordinate geometry chapter exercise 1 problem వచ్చి find the distance between the following pairs of points. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేర్స్ అంటున్నారు, ప్రతిదానికి పేరు అంటే ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ బిట్ మీరు చూసినట్లయితే అంటే ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఇక్కడ రాశాను 2, 3, 4, 1 డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే x, y, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. సెకండ్ది కూడా అంతే, సెకండ్ పాయింట్. సో ఇది కూడా x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఈ x కోఆర్డినేట్ని మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఈ విధంగా x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఇది ఒక పాయింట్ కాబట్టి ఫస్ట్ పాయింట్ కాబట్టి 1, 1 రాస్తాం. సెకండ్ పాయింట్ కాబట్టి 2, 2 రాస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పాయింట్స్కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ముందు ఫార్ములా అనేది చూద్దాం. ఒకదాన్ని ఏ అనుకోండి, ఇంకో దాన్ని బి అనుకోండి. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా వచ్చి ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రాసే విధానం కూడా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. ఎక్స్ మైనస్ ఎక్స్, వై మైనస్ వై, 1, 2, 1, 2 ఈ విధంగా మనం ఫార్ములా అనేది నేర్చుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్, బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, సో ఇందులో x2 చూసుకోండి 4, x1 2, y2 ఎక్కడ ఉంది, y2 1, y1 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 స్క్వేర్ డైరెక్ట్గా రాసేస్తున్నాను, ప్లస్ 3 మైనస్ 1 కదా, ఎంత అవుతుంది, 2 అవుతుంది. 1 మైనస్ 3 ఎంత అవుతుంది, -2 అవుతుంది. సో జాగ్రత్తగా మనకు ఇప్పుడు ఇదంతా -2, -2కి స్క్వేర్ చేస్తే -2 ఇంటూ -2 ఏమవుతుందంటే 2 ఇంటూ 2 4 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ఓన్లీ 4 అవుతుంది. ఇక్కడ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 8. ఇందులో మనం ఈ 8ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, √4 అంటే వాల్యూ 2, ఈ √2 అనేది ఇక్కడ రాస్తాము. ఇప్పుడు కూడా యూనిట్స్ అని రాయాలి. సెకండ్ బిట్ -5, 7, -1, 3. సో ఇది కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకటి క్యాపిటల్ P కానీ ఇంకోటి క్యాపిటల్ Q కానీ అనుకోండి. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ PQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్స్ మైనస్, మళ్ళీ బ్రాకెట్స్ మైనస్ x, x, y, y, 1, 2, 1, 2. నెంబర్స్ అనేది రీప్లేస్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఈ x, y, x ఇక్కడ ఏదైతే ఉన్నాయో వీటిని ఎంటీ ప్లేస్లో వదిలేసి x1, y1, x2, y2 రాసుకోవాలి. x2 ప్లేస్లో ఏముంది, -1 ఉంది. x1 ప్లేస్లో -5 ఉంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఓకేనా, అంటే -5 ఈ విధంగా రాసుకోండి. y2 ఎక్కడ ఉంది, y2, y1 -1. మైనస్ ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, కానీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 5 మైనస్ 1 ఏమవుతుంది, 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16, 3 + 1 4 స్క్వేర్ ఇది కూడా 16 అంటే 32.
ఈ 32ని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రాసుకుంటాం. అంటే √16 ఇంటూ √2 అంటే √32. ఇది స్క్వేర్ రూట్ నెంబర్. మనం ఏం చేస్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే వాల్యూ వచ్చి 4 √2 యూనిట్స్ అని రాయాలి. థర్డ్ బిట్ ఇది. ఇందులో ఏంటంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. సో ఫస్ట్ పాయింట్ని P అనుకుందాం, సెకండ్ పాయింట్ని Q అనుకుందాం. మరి Pకి Qకి డిస్టెన్స్ ఫార్ములా అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఫార్ములాస్ కూడా మార్క్స్ ఉంటాయి. x y 1 2 1 2. సో మా బాగా గమనించినట్లయితే x2 ఎక్కడ ఉందో చూసుకోండి, -a, x1 ఓన్లీ a, నెక్స్ట్ y2 -b, y1 వచ్చి ఓన్లీ b. a ప్లస్ a ఏమవుతుంది, 2a అవుతుంది. ఇక్కడ -a ఉంది, అంటే రెండు సేమ్ సింబల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతాయి, కానీ సింబల్ మారదు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి, -b -1 ఏమవుతుంది మామూలుగా, ఎందుకంటే ఇది ఇక్కడ ఏమనుకోవాలంటే 1b అంటే 2b. ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది, ఎందుకని రెండు సేమ్ సింబల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి సింబల్స్ మాత్రం మారదు. నెక్స్ట్ a² -2² అంటే 4, b² -2² అంటే 4. ఇందులో రెండిట్లోనూ సేమ్ టర్మ్ ఉంది, ఏముంది, √4 ఉంది. రిమైనింగ్ నేనేం చేశానంటే ఈ విధంగా సపరేట్ చేశాను. √4 అంటే 2, √a² + b². డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ అని రాస్తాం.